ఉద్యోగులకు నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇకపై మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవడానికి గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఏటీఎం ద్వారా లేదా యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీ డబ్బును తీసుకునే సరికొత్త సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ జీతంలో ప్రావిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ పై వడ్డీ రేటును పెంచడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటు 8.25% ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ వడ్డీ రేటును 8.75% పెంచే అవకాశం ఉంది. అంటే దాదాపు 50 బేసిస్ పాయింట్ల పెరుగుదల ఉండవచ్చు. ఇది జరిగితే దాదాపు 8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు లాభపడతారు. ఇక కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా సౌకర్యం మార్చి 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే రకరకాల ఫామ్స్ నింపాలి, ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేయాలి. కొన్నిసార్లు కంపెనీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ తిప్పలన్నీ లేకుండా మీ డబ్బును మీకు సులభంగా అందించడానికి ప్రభుత్వం ఈ కొత్త వెసులుబాటు తీసుకొస్తుంది. పీఎఫ్, ఈపీఎఫ్ డబ్బులు మీ పీఎఫ్ బ్యాలెన్స్లో నుండి 75% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఏటీఎం, యూపీఐ లింక్ ద్వారా పీఎఫ్ అకౌంట్ నేరుగా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడం వల్ల సాధారణ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు తీసినంత ఈజీగా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ఇందులో పేపర్ వర్క్ ఉండదు. అలాగే అప్లికేషన్లు పెట్టుకోవటం, తిరస్కరణ కావటం వంటి ఇబ్బందులు ఉండవు. గతంలో పీఎఫ్ విత్డ్రా కోసం 13 రకాల విభాగాలు ఉండేవి. వాటన్నింటినీ కలిపి ఇప్పుడు కేవలం ఒకే ఒక పద్ధతిగా మార్చారు. దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చేతికి అందుతుంది. ఏటీఎం, యూపీఐ వాడకం అందరికీ అలవాటే కాబట్టి సామాన్య ఉద్యోగికి కూడా ఈ ఫీచర్ చాలా ఈజీగా ఉంటుంది. అక్టోబర్ 2025లోనే పీఎఫ్ నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వాటికి కొనసాగింపుగానే ఈ ఏటీఎం, యూపీఐ సదుపాయాన్ని తీసుకువస్తున్నారు. ఇక ప్రభుత్వం వార్షిక ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాపై వడ్డీని జమ చేస్తుంది. వడ్డీ రేటు 8.75% అయితే ఈ ప్రావిడెంట్ ఫండ్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో 5 లక్షలు ఉంటే పెరిగిన వడ్డీ రేటును బట్టి మీరు సుమారు 40,000 నుండి 42,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ పెరుగుదల దీర్ఘకాలంలో మీ భవిష్యత్తును మరింత సురక్షితంగా చేస్తుంది. ఈ ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) తదుపరి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత వడ్డీ రేటుకు తుది ఆమోదం లభించే అవకాశం ఉంది. జనవరి నెలలో ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని, ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని భావిస్తున్నారు.